హలో. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆల్రెడీ మార్నింగ్ పిల్లలకి టిఫిన్స్, లంచ్ అని ప్రిపేర్ చేసి పిల్లల్ని స్కూల్‌కైతే పంపించేసానండి. తర్వాత నేనైతే కొన్ని హాట్ వాటర్ తాగాను. జీరా జీరా వాటర్ తాగాను ఈరోజైతే. తాగి టిఫిన్ అది చేసిన తర్వాత ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేశానండి. ఈ మెస్ డోర్లు ఏంటంటే ఆ డస్ట్ అంతా బాగా పట్టేసి అంత తొందరగా పోవట్లేదండి. ఇవి కనీసం వీక్లీ వన్స్ అన్నా క్లీన్ చేసుకుంటే కొంచెం మంచిగా క్లీన్ అయితే అంత డస్ట్ కూడా పట్టదు మనకి. ఇంకా నేనైతే మొత్తం విండోస్ అవి క్లీన్ చేసి ఇంకా కిచెన్ మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. స్టవ్ మీద అయితే ముందు కొంచెం లిక్విడ్ వాటర్ అయితే చిమ్ముకుంటున్నానండి. కొంచెంసేపు అలా ఉంటే అది కొంచెం నానుతుంది కదండి, తొందరగా క్లీన్ అయ్యిద్ది కాబట్టి నేను దాని మీద అయితే కొంచెం వాటర్ చిమ్మి పెట్టుకున్నాను. ఈలోపు టైల్స్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. టైల్స్ అయితే ముందు లిక్విడ్ తోటి శుభ్రంగా అయితే రుద్దేశాను. ఆ తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నాను. స్టవ్ కూడా రుద్ది తర్వాత ఇప్పుడు వాటర్తో అయితే టైల్స్ మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. ఇంకా స్టవ్ అయితే నేను వాటర్ పోసి అయితే ఏం కడగట్లేదండి. ఎందుకంటే వాటర్ పోసి కడగడం వల్ల స్టవ్ తొందరగా పాడైపోతాయి. సో అందుకని నేను వాటర్ అయితే పోయట్లేదు. జస్ట్ క్లాత్ తోడితే ఒక 2-3 టైమ్స్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. అలాగే ఈ టైల్స్ అవి కూడా మనం వాటర్తో కడిగిన తర్వాత ఒకసారి క్లాత్తో కూడా శుభ్రంగా తుడుచుకుంటే ఆ వాటర్ మరకలు కానీ అవి ఏమీ లేకుండా నీట్గా ఉంటుంది. నేనైతే క్లాత్తో కూడా ఒకసారి మొత్తం అంతా టైల్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్నానండి. ఇంకా కొన్ని గిన్నెలు కూడా ఉన్నాయి. మార్నింగ్ టిఫిన్ చేసినవి అన్నీ ఉంటాయి కదా, వాటిని కూడా అయితే క్లీన్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇటు మాకు షింక్కి ఇటు సైడ్కు ఉన్న టైల్స్కి అయితే అది వాటర్ పోసి కడగడానికి కుదరదండి. ఆ వాటర్ అవంతా కింద పడిపోతాయి అని చెప్పి నేనైతే జస్ట్ లిక్విడ్ పెట్టి క్లీన్ చేసి తర్వాత వాటర్ పోయకుండా క్లాత్ తోటి తుడిచేసానండి. క్లాత్ శుభ్రంగా తడిపి పిండుకుంటూ ఒక 2-3 టైమ్స్ అలా అయితే క్లీన్ చేసేసుకున్నాను నేను. మొత్తం అంతా కూడా అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకా ఇప్పుడు కిచెన్ అంతా కూడా చాలా క్లీన్గా శుభ్రంగా బాగుంది చూడడానికి కూడా. ఇలా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసి ఇంకా తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి. ఇంక ఇప్పుడు కొన్ని బట్టలు అయితే ఉన్నాయండి, వాషింగ్ మిషన్కి వేయాలి. ఇంకా బట్టలు అయితే మిషన్కి వేస్తున్నాను.
ఓకే అండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకే. బాయ్ అండి.